ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇండ్లు లిస్ట్ రెడీ తొలి దశలో అర్హులు వీరే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ బుల్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయండి లేదండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీలను నెరవేర్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రానుండగా వీళ్ళని త్వరగా తదితర కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కసరత్తులు అయితే మొదలుపెట్టి ఇందులోనే భాగంగా 6 గ్యారెంటీల్లో కీలకమైన ఇందిరమ్మ ఇండ్ల స్కీముకు లక్షల సంఖ్యలో అప్లికేషన్ రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన జియోను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. గైడ్ లైన్స్ పూర్తి ఈ రకంగా చూసుకోవచ్చు. ఈ మేరకు స్కీము మార్చి 11 భద్రాచలం నియోజకవర్గంలో బుర్గంపాల్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీములు అమలు కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక, దశల వారీగా ఫండ్స్ రిలీజు, స్కీమ్ అర్హత తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. సొంత జాగాలు బిలో పావర్టీ లైన్. ఒక ఇందిరమ్మ ఇండ్ల తొలి దశలో ప్రధానంగా సొంత జాగాలు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లకు అందించనున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండి ఇందులో 400 FFTలో బెడ్రూమ్ కావచ్చు, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇండ్లు ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసినట్లు ప్రభుత్వానికి అయితే అందజేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులుగా అధికారులు చెబుతున్నారు. సొంత జాగా ఉన్న వాళ్ళు 5 లక్షల రూపాయలు ఒక్కో దశలో 1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇక ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ కు మొత్తం 82 లక్షలు అప్లికేషన్ రాగా గతంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులు పొందిన వారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు అయితే లెక్కలు వెల్లడించారు. సో ఈ నెల 11 తారీఖున అయితే గుడ్ న్యూస్ అయితే అందించబోతున్నారు. అట్టహాసంగా వీరికి ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ అయితే ఉండబోతుంది. నిజమైన లబ్ధిదారులు ఎవరు, దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే వస్తాయన్నమాట. ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు అధికారులు.